ఎట్టకేలకు మోదీ సర్కార్ గడ్డపార దించింది. ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చింది. ఎవరికి? ఇండిగో ఎయిర్లైన్స్కి. డీజీసీఏ కంప్లీట్గా ఇవాళ ఏవియేషన్ సేఫ్టీని పరిగణనలోకి తీసుకోనికే ఇండిగో మీద గడ్డపార దించడానికే సిద్ధమైపోయింది. గవర్నమెంట్ క్రాక్ డౌన్ మొదలైంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రియల్ డాక్యుమెంట్స్, రియల్ యాక్షన్ మొదలైపోయింది. డీజీసీఏ ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చింది ఇండిగో సిఇఓకి. ఎంఓసీఏ ఇష్యూడ్ ఎమర్జెన్సీ ఫేర్ కంట్రోల్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అసలు నువ్వు రేట్లు ఎందుకు పెంచినావు అని చెప్పి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా నోటీసులు ఇచ్చింది. 6 డిసెంబర్ 2025కి ఘటన జరిగింది. డీజీసీఏ డ్రిల్ డౌన్ చేస్తే ఏం కనిపించింది, ఫైండింగ్స్ ఏమున్నాయి అని అంటే మ్యాసివ్ డిస్రప్షన్స్ అయినాయంట, ఎస్పెషల్లీ ఇండిగో వల్ల. ఎందుకు అయినాయి అని అంటే వీళ్ళు ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్ ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయలేదంట. అంటే ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ FDTL అని అంటారు. అంటే ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్, దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదనట. దీనివల్ల సెవరల్ ల్యాప్సెస్ అయినాయంట, ప్లానింగ్లో ప్రాబ్లం అయిందంట, రిసోర్స్ మేనేజ్మెంట్లో కూడా ప్రాబ్లం అయిందంట. ప్రైమా ఫేషియల్ వైలేషన్ ఏమైంది అని అంటే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 ఆర్ రూల్ 42A వైలేట్ అయిందట. ఇక్కడ ఏం ఇష్యూ అవుతుంది అని అంటే డ్యూటీ ఇంకా ఫ్లైట్ టైమ్స్లలో ఇష్యూ అయింది. ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్యాసింజర్ ఫెసిలిటీస్ కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోయినరు అని చెప్పి గడ్డపార దించింది.